స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తినే ఆహారంలో కొబ్బరిని కూడా భాగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొబ్బరి వల్ల కూడా అనేక లాభాలు ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. దీని నుంచి ఇంకాస్త సమ్మర్ వచ్చింది కాబట్టి కొబ్బరి నీళ్ళని కూడా విరివిగా వాడతారు. ఎందుకంటే చాలా మట్టుకు కూడా అది వేసవి తాపాన్ని తగ్గిస్తుందని చెప్పి అందరికీ తెలుసు. కానీ కొబ్బరి లోపల దాగి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొచ్చు. అది కొబ్బరి కాయలు ఉన్నటువంటి పువ్వు అండి. ఈ కొబ్బరి పువ్వు కూడా చాలా మంది కూడా పెద్దవాళ్ళు అయితే అందరికీ తెలుసు. ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి, అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మటుకు ఎక్కడైనా రోడ్డు పైన పక్కకు కానీ ఎక్కడైనా కనిపిస్తే ఆపి మరీ కొనుక్కొని తింటారు. ఎందుకంటే పెద్దవాళ్ళకి దాని గురించి తెలుసు. ప్రస్తుతం అయితే ఆ నిజామాబాద్ సిటీలో అక్కడక్కడ కూడా కొన్ని వెహికల్స్ వచ్చి కూడా రోడ్డు పక్కన ఆగి కొబ్బరి పువ్వును కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్ణాటక సంబంధించినటువంటి ఆ కొబ్బరి పువ్వు అని చెప్పేసి ఇక్కడ మనకు రోడ్డు పక్కన కూడా ఇట్లాంటి వెహికల్స్ ఆపుకొని కూడా ఆ పువ్వుని అందరికి అందించాలి, ఆ పువ్వు గురించి తెలియాలని చెప్పేసి ఆ ఫ్లెక్సీని బ్యానర్ ని ఏర్పాటు చేసుకొని కూడా మొత్తం అవగాహన అయితే కల్పిస్తున్నారు. తక్కువ మట్టుకు ఏదైతే కొబ్బరి నీళ్ళతో పోలిస్తే కూడా దాదాపు ఇప్పుడు ఒక కొబ్బరి బొండం తీసుకోవాలంటే దాదాపు 50 నుంచి 80 రూపాయల వరకు అయితే ఒక కొబ్బరి బొండం అయితే లభిస్తుంది. ఆ కొబ్బరి బొండానికి సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి అక్కడ పువ్వుగా మారుతుందని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇట్లాంటి పువ్వు తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా మన ఇక్కడ కర్ణాటక కొబ్బరి పువ్వు అని చెప్పేసి అవి బెనిఫిట్స్ కూడా ఇట్లా మెన్షన్ చేస్తున్నారు. గుండెకి సంబంధించినటువంటి జబ్బులకు కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, థైరాయిడ్ సమస్యలు ఏమన్నా కూడా రాకుండా చేస్తుందని చెప్తున్నారు. దీంతో పాటు కూడా ఇమ్యూనిటీ పవర్ అయితే దాదాపు అందరికి తెలిసిన విషయమే. కొబ్బరిలో కూడా చాలా రోగ నిరోధక శక్తి అయితే ఉంటుంది. ఇది కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కూడా ఆ చర్మం స్మూత్ గా అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా కొబ్బరి నీళ్ళు కావచ్చు. కొబ్బరి నీళ్ళ కంటే కూడా అద్భుతంగా కొబ్బరి పువ్వులో ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇట్లాంటి కొబ్బరి కూడా ఇట్లా పెట్టుకొని దాదాపు చూడడానికి కూడా కొబ్బరి కాయలాగే ఉంది. మొత్తం నల్లగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం పువ్వు ఉంటుందండి. ఈ పువ్వుని తింటే గనక చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. చూద్దాం అన్న, ఒకసారి ఇది ఓపెన్ చేసింది ఉందా? ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. చూడండి, ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఆ కళ్ళకు కట్టినట్టుగా కూడా ఇది ఫ్లెక్సీ పైన అయితే ఎట్లా ఉందో వైట్ గా అట్లనే మొత్తం అట్లాంటివి ఉన్నాయి. మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ పువ్వు ఎట్లా ఉంటుంది, దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఓపెన్ చేస్తున్నారు. మొత్తం కొబ్బరి ఏదైతే కొబ్బరికాయ ఉందో కొబ్బరికాయని పగలగొడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. కొబ్బరి కాయ లోపల అద్భుతమైనటువంటి పువ్వు అండి అది. కొబ్బరి ఉంది కదా లోపల, కొబ్బరి ఉంటదండి. కొబ్బరి నీళ్ళే కట్టగడతాయి. కొబ్బరి ఫస్ట్ నీళ్లు కట్టగట్టి ఆ తర్వాత కొబ్బరి కూడా కరిగి చెట్టు పెద్దగా అయితే కొబ్బరి కరిగిపోతా ఉంటది. ఓకే, ఓపెన్ చేయండి. ఇది అండి కొబ్బరి పువ్వు అంటే చూడండి, ఇది కొబ్బరి లోపల ఉన్నటువంటి పువ్వు. ఇది కూడా చాలా అందంగా ఉంది. ఒక ఫ్లవర్ అంటే ఇది మొత్తం కొబ్బరి లోపల కొబ్బరి తయారవుతున్నటువంటి క్రమం కూడా అందులో వాటర్ ఉంటాయి కదా, వాటర్ ని కూడా డ్రై అయ్యి ఇట్లా కొబ్బరి అవుతుంది అంటారు. ఇది ఎట్లా ఇప్పుడు డైరెక్ట్ తినేసేస్తారా? ఇది దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కొబ్బరి పువ్వు అంటే కొబ్బరి నీళ్ళు ఎంత మంచిదో మనకి. మనం కొబ్బరి పువ్వు అయితే ఇక్కడ మన దగ్గర అయితే ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి కూడా మనం కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. కొబ్బరి పువ్వు ఫస్ట్ టైం అయితే నేనైతే తినేది ఫస్ట్ టైం అండి. చూద్దాము మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో. కొబ్బరి నీళ్ళు అంటే అందరికి తెలిసిన విషయమే. మరి అలాంటి కొబ్బరి నీళ్ళని డ్రైగా మారి ఇట్లా ఆ పువ్వు తయారవుతుందంటే చాలా అయితే పోషకాలు ఉన్నాయని తెలుసుకున్నాము. బట్ టేస్ట్ కూడా ఒకసారి చూద్దాం. తినడానికి స్వీట్ ఉంది. మాట్లాడదాం, మరిన్ని విషయాలు కూడా ఆయనతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది సూర్యాపేట అండి, ఉమ్మడి నల్గొండ జిల్లా. నా పేరు ఎం శ్రీను. ఈ కొబ్బరి పువ్వు కర్ణాటక నుంచి తెప్పిస్తామండి. కొబ్బరికాయను బాగా ఎండిన కాయను తీసి భూమిలో పెడతారు. ఒక 5 నెలలు 6 నెలల నుంచి మధ్యలో ఈ మొక్క సైజ్ వస్తుంది. ఈ సైజ్ వచ్చిన మొక్క ఒక ఫీటున్నర మొక్క తీసుకొచ్చి మొక్క వచ్చినప్పుడు అలా పువ్వు తయారైంది. ఆ పువ్వును తింటే చాలా బెనిఫిట్ అండి మనకి. 0 కొలెస్ట్రాల్. ఇది మొత్తం ఇలా ఫైబర్ ఉంటది. మనకున్న కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ తీసేస్తుందండి. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ లివర్ ఇన్ఫెక్షన్ కానీ చాలా వరకు తీసేస్తుంది అంటారు దీనివల్ల.
ప్రెగ్నెంట్ కానీ చిన్నపిల్లలు ఎవరికైనా చాలా మంచిదండి. దీనివల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. చాలా బెటర్ అండి ఇది. కొబ్బరి నీళ్ళు కంటే చాలా బెటర్ అండి ఇది. చాలా బాగుంటుంది, హెల్త్ కు చాలా మంచిది. ఇప్పుడు ముఖ్యంగా ఇది మీరు కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అవునండి, కర్ణాటక తెస్తామండి. అంటే కర్ణాటక నుంచి మేము మాకు లోడ్లు వస్తాయండి. మొత్తం మాక్సిమం తెలంగాణ సగం వరకు మేము తిప్పిస్తామండి. మన ఇప్పుడు ఇక్కడ ఇది మన ఊరు వచ్చాం, ఈ ఏరియా మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం. మన ఊర్లో ఒక లోడ్ అయిపోయిందండి. అంటే ఒక ఊరికి ఒకటి 2 రోజులు అయిపోతే మళ్ళీ ఇంకొక లోడ్ కూడా తెస్తాం. అయిపోయింది, ఈ లోడ్ అయిపోయింది. బాగానే ఉందండి, మంచి రెస్పాన్స్ ఉంటుంది కొబ్బరి పువ్వుకి. మీరు ఒక లోడ్ అంటే ఒక మొత్తం ఒక లారీ ఉంటుందా? అది లోడ్ లోడ్ మాకు 4,000 కాయ వస్తుంది. 4,000 వరకు మీరు ఇక్కడ అమ్మగలరు. 15 రోజులు అమ్మేస్తాం. 15 రోజులు కాకపోతే ఒక రోజు అటు ఇటు అంతేగా. అంటే ఇట్లాంటి వెహికల్స్ అక్కడక్కడ పెట్టి అమ్ముతారా? అవునండి, ఇక్కడ వెహికల్స్ ఇక్కడ ఈ సిఐసి చర్చ్ కాడ ఇక్కడ పెట్టాం, మళ్ళీ వినాయక నగర్ అక్కడ పెట్టాం, అంతే. మంచి రెస్పాన్స్ ఎట్లా అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంత ముందు వాళ్ళందరికి తెలిసిన విషయమేనా పువ్వు అంటే అందరికి పరిచయమా, లేకపోతే కొత్తగా చూసి కూడా ఆసక్తిగా ఉంది, తింటే టేస్ట్గా ఉందని వస్తున్నారా? కొంతమంది తెలుసు అండి, బాగా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీలు వాళ్ళకి బాగా తెలుసు. అంటే కొద్దిగా మామూలు కష్టపడే వాళ్ళకి దీని గురించి తెలియదు, కొంచెం తెలుసు అన్నమాట. ఇప్పుడే తెలుసు. రుచి కూడా బాగా తెలుసు, వాళ్ళు బాగా తింటారు. ఒక్కొక్కరు 10 కూడా తీసుకెళ్తారు. డాక్టర్లే వస్తారు మా దగ్గరికి, చాలా మంది వస్తారు, డాక్టర్లే వస్తారు. అంటే వాళ్ళు కింది దిగకుండా కానీ వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు ఉండరుగా, వాళ్ళు వచ్చి దిగి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అండి. బాగా తింటారు డాక్టర్లే. ఒక కొబ్బరి కాయ అంటే ఏదైతే ఒక కాయ దాని లోపల పువ్వు ఉంటుందో ఒక కాయని ఎంతగా అమ్ముతున్నారు? ఒకటి 80 రూపాయలు అండి. ఒక కాయ వచ్చి 80 రూపాయలు. 2 తీసుకుంటే 10 రూపాయలకి ఇస్తాం, 150కి ఇస్తాం. 3 తీసుకుంటే 30 రూపాయలు, అంటే 210 రూపాయలకి ఇస్తాం. ఇంకా ఎక్కువ తీసుకున్నా కొద్ది మీరు రేట్ తగ్గిస్తారు. ఎక్కువ అంటే 10 రూపాయలు, అంటే అంతకన్నా ఎక్కువ తగ్గదు ఇక. అసలు యాక్చువల్లీ 100 రూపాయల మీద మేము అందరికి అందుబాటులో ఉండాలని ఆ రేటు పెట్టేసినామండి. ఇవి డైరెక్ట్ కాయవా కావాలండి? అంటే అది చెట్టు నుంచి రాలాలి కాయ, మనం ఏదో తెంపి పెడితే కాదు. అంటే పండు బండి అది మన భాష ఉంటే అది పండు బండి కింద రాలిన కాయను మళ్ళీ ఎండబెట్టాలి. దాన్ని ఎండబెట్టి దాన్ని మట్టిలో భూమి దున్ని దాన్ని మట్టిలో పెట్టాలి. మట్టిలో పెట్టి దాన్ని నర్సరీ లెక్క చేసి మేము అంటే ఒక 3 నెలలు 4 నెలల తర్వాత మొక్క బయటకు వస్తుంది. మొక్క పువ్వు అప్పుడు ఇంపురు కాదు, మనం ఒక 5 నెలలు 6 నెలలు అంటే ఒక అడుగున్నర మొక్క, ఒక పీటున్నర మొక్క అయిన తర్వాతనే పువ్వు అవుతుంది. అప్పుడు తినడానికి ఇది మనం ఇంటి దగ్గర పెంచుకోవాలంటే మన అట్లా పాసిబుల్ అవుతుంది? చెట్టు పెట్టుకోవచ్చు అండి, చెట్లు కూడా పెట్టుకోవచ్చు, కానీ తినడానికి బెటరు. చెట్లు పెట్టుకోవచ్చు, చెట్లే అవుతాయి. మీకు మామూలు ముందు కొబ్బరి బొండ వస్తుంది, తర్వాత అది ముదిరితే కొబ్బరికాయ అవుతుంది. అట్లా అది ముదిరితే పువ్వు అవుతుందా? మరి ముదిరితే కాదు, అది పండు బండి కింద రాలిన కాయని భూమిలో పెట్టాలి. ఇప్పుడు అట్లా ఇప్పుడు కొబ్బరి బొండలు అవి లేతాయి అనమాట. అది బాగా ముదిరితేనేమో కొబ్బరికాయ అవుతుంది. ఇంకా ముదిరి పండు పండితే అది భూమిలో పెడితే పండు మళ్ళీ మొక్క వస్తుంది. అట్లా కావాలంటే ఇది ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చాలా ప్రాసెస్. కొబ్బరి పువ్వుని తింటున్నారు పెద్ద మనుషులు. మాట్లాడదాం, ఎందుకంటే ఇది ఈ రోజుది కాదు, పెద్దవాళ్ళందరికీ కూడా కొబ్బరి పువ్వు గురించి తెలుసు కాబట్టి మాట్లాడదాం. ఎట్లా ఉంటుందండి కొబ్బరి పువ్వు తినడం వల్ల, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? బాగుంటుంది, ఆరోగ్యం మంచిది, హెల్త్కి మంచిది. ఎండాకాలం పూట మనము చల్లదనం కడుపు మీరు ఇది అప్పుడప్పుడు తినే వల్ల తెచ్చి తినిపోదు. అవునా? ఇప్పుడు ఇది ఎక్కువ మటుకు దొరకవు కదా, ఎక్కడెక్కడ లభిస్తాయి అసలు? గుడ్ ఫ్రైడే పెట్టండి. ఎట్లా మరి ఇవి తింటే ఏంటే స్వీట్ గా ఉంటుందా, ఎట్లా ఉంటది? అంటే అంటే అంత పుల్లగా లేదు, అంత తీయలేదు, నార్మల్. ఎట్లా ఉంది? ఏదో కొత్తగా ఉంది నాకైతే, కొబ్బరికాయ లాగా అనిపించట్లేదు. చాలా స్మూత్ గా తింటే బాగా అనిపిస్తుందా? బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఎట్లా ఉంది కొబ్బరి పువ్వు? చాలా బాగుంది, కూల్ అండ్ స్వీట్ కూడా ఉంది, కిరాక్ ఉంది, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది, బాగుంది. అంటే ఫస్ట్ టైమా ఇంత ముందు ఎప్పుడన్నా తిన్నా? అసలు లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇదైతే మనకి. దానికి బాగా అనిపిస్తుంది, మంచి ఉంది, బాగుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంటున్నారు, తెలుసా? అది నాకు తెలియదు సార్, కానీ టేస్ట్ అయితే బాగుంది. అంటే చెరుకు టైప్ ఉంది సేమ్, కాకపోతే మెత్తగా నీట్గా టేస్ట్ కూల్గా స్వీట్గా కూడా ఉంది, బాగా మంచిగా ఉంది. కొబ్బరికి కొబ్బరి పువ్వుకు తేడా బాగా తేడా ఉంది, 100% తేడా ఉంది. మాట్లాడదాం. కొంతమంది వచ్చారు కొబ్బరి పువ్వు గురించి. మీకు తెలుసా అండి కొబ్బరి పువ్వు గురించి? కొబ్బరి పువ్వు గురించి అంటే అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. పువ్వు తినడం ఒక బెల్లంలో పెట్టుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది అండ్ ఆరోగ్యకరమైనది. మనం ఒకటి సంవత్సరంలో ఒకసారన్నా 2 సార్లన్నా తింటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది.
మనకి ఏంటంటే ఐరన్ అంటే ఫ్యాబ్రిక్ కొన్ని మంచి విటమిన్స్ మనకు దాంట్లో లభిస్తాయి కాబట్టి మనం హెల్త్ పాయింట్ ఆఫ్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదని మా అడ్వైజ్. అప్పుడప్పుడు మేము సంవత్సరంకి ఒకసారైనా ఎప్పుడైనా తింటుంటాం అది. ఇది చూడొచ్చు. ఏదైతే కొబ్బరి పువ్వు గురించి కూడా చాలా మట్టుకు కూడా పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ కొబ్బరి పువ్వు మనము కొన్ని కొబ్బరికాయలు శుభకార్యాలలో కొట్టినప్పుడు కానీ లోపల ఒక పువ్వు కనిపిస్తూ ఉంటుందండి. ఈ పువ్వుని కనుక మన చాలా మంది పెద్దవాళ్ళకి అందరికీ పరిచయమే. ఎందుకంటే ఒకవేళ కొట్టినప్పుడు ఆ పువ్వు కనుక ఆ కొబ్బరికాయలు ఉంటే కనుక చాలా శుభప్రదాయకం అని చెప్పేసి చాలా మంది భావిస్తారు. వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తారు. అలాంటిదే పువ్వు, కాకపోతే ఇది ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొబ్బరి పువ్వుకు సంబంధించి అనేక లాభాలు ఉన్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే షుగర్ లెవెల్ ని సైతం కూడా కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా దీంట్లో మెగ్నీషియం, పొటాషియం ఇట్లాంటివి కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి. అవి హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. గుండెకి సంబంధించింది కావచ్చు, నరాలకు సంబంధించింది కావచ్చు, ఇట్లాంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఆడవారికి కూడా దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నగరంలో అక్కడక్కడ అయితే ఇట్లాంటి వెహికల్స్ పెట్టుకుని అయితే అమ్ముతున్నారు. కావాలంటే మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, కావాలనుకున్న వాళ్ళు కానీ, దీని గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, కొత్త ప్రయత్నం ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి వెహికల్స్ ఆగి కూడా టేస్ట్ చేయండి. బెనిఫిట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని సైతం కూడా డాక్టర్స్ సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.